లంచం ఇచ్చి పని కాలేదని ఏకంగా కలెక్టరేట్ మెట్లు ఎక్కాడో బాధితుడు. జగిత్యాల జిల్లా ప్రజావాడిలో చోటు చేసుకున్న వినూత్న ఫిర్యాదు ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. జిల్లా సహకార కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కోడూరు హరీష్ తన పని కోసం 11,100 రూపాయలు లంచం తీసుకున్నాడని కరీంనగర్కు చెందిన మహేశ్వర్ ఆరోపించారు. ఆ డబ్బును నేరుగా ఫోన్ పే ద్వారా పంపినా ఫలితం లేకపోగా అడిగితే కులం పేరుతో దూషించాడని బాధితుడు వాపోయారు. ఆధారాలతో సహా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆఫీసులో జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో ఓటర్ లిస్టు గురించి జిల్లా సహకార ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కోడూరు హరీష్కు 11,100 రూపాయలు ఇచ్చినాను లంచంగా. నాకు ఓటర్ లిస్టు ఇప్పిస్తా అన్నాడు, కానీ 2 ఏళ్ళ నుంచి నాకు ఇప్పేయకుండా సతాయిస్తుండు. ఏమన్నా అంటే ఫోన్ చేస్తే ఏమైనా చేసుకోండి, దొంగ నంబర్లకు డబ్బులు కొట్టించుకొని ఈరోజు నన్ను రేపిస్తా మాపిస్తా అని మానసికంగా గురి చేస్తుండు. నేను ఎస్సీ మాల కులంకు చెందినవాడు, మీ కులపోళ్ళందరికీ ఇట్లనేనా అనే లెక్కల మాట్లాడుతున్నాను. దయచేసి నాకు న్యాయం జరగాలి, అందుకే ఈరోజు ప్రజావానికి వచ్చినాను. దేనికోసం అంటే ఇప్పుడు పని అన్నావు కదా, ఏం పని కోసం నువ్వు పైసలు ఇచ్చి? ఓటర్ లిస్టు, జగిత్యాల ఓటర్ లిస్టు కోసం ఇచ్చినాను. ఏదో ఉద్యోగం అని రాసినావు కదా, ఓటర్ లిస్ట్ అని మున్సిపల్ ఓటర్ లిస్ట్ ఉద్యోగం కోసం అని చెప్పేసి అని రాసినావు వాళ్ళు. ఓటర్ లిస్ట్ అని రాసి జగిత్యాల ఓటర్ లిస్టు కోసం పైసలు ఇచ్చినావు. అంటే దేనికోసం ఓటర్ లిస్ట్ అని? నాకు ఇక్కడ జగిత్యాల భూమి ఉంది, అది కోర్టులో ఉన్నది. దాంట్లో డబుల్ రిజిస్ట్రేషన్ అయితే దానికి ఎవరు సంతకాలు పెట్టిర్రో వాళ్ళకి తెలుసుకుందామనే ఉద్దేశం కొద్దీ నేను తీసుకుంటామంటే నాకు దొరికినాయనే నాకు తెలుసు. నేను మా సార్ ద్వారా మున్సిపాల్కు సార్ తోటి ఇప్పిస్తా అని డబ్బులు కొట్టించుకున్నాడు. దేంట్లో? ఫోన్ పే ద్వారా కొట్టిన. ఆ ఫోన్ పే కూడా ఇప్పుడు ఇస్తా అంటుండు, ఓసారి ఇయ్య అంటుండు, ఓసారి తర్వాత ఇస్తా అంటుండు. మీరు ఇట్లనే నావే అనే లెక్కలో మాట్లాడుతూ నువ్వు డబ్బులు ఇచ్చింది మాత్రం ఓటర్ ఐడి ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ మొత్తం కావాలని చెప్పేసి డబ్బులు ఇచ్చిన. నీకు పని గురించి దేని గురించి కాదు, ఓన్లీ ఓటర్ లిస్ట్ కోసం 11,000 ఇచ్చినావు.